ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము. దేవదూతల సువర్తమానము. రాజు పన్నిన కపటోపాయము. పసిపిల్లల వధ జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిసిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు ఆత్మకథ. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిసిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు ఆత్మకథ. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట. అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట. పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత దీనమట. కాలాతీతుడు కాలవశుడిగా మారినవైనమట. సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. మన కొరకే శిశువు పుట్టెనను మాట ప్రవచనము. ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట. రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టెనట. సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపు గనిచ్చట. వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట. రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందెనట. గొర్రె పిల్లగా లోక పాపము మోసుకుపోయినట. ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే
ప్రవచనము. ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా, వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా, వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము, దేవదూతల సువర్తమానము, రాజు పన్నిన కపటోపాయము, పసిపిల్లల వధ జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా, నిసిగల బ్రతుకుల శశికళలో సగిన రాజు ఆత్మ